సో, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ డెబ్యూ మూవీతో హ్మ్. మీరొచ్చారు. అండ్ నెక్స్ట్ ఈ మూవీ కూడా మీకు రాబోతుంది. హుహు. అంటే సీన్ షూట్ చేసేటప్పుడు ఈ సీన్ నేను చేయలేనేమో, దీనికి న్యాయం చేయలేకపోతున్నా అంటే టఫెస్ట్ సీన్ కానీ, టఫెస్ట్ డే హ్మ్. ఓహ్ మై గాడ్! నేను పర్ఫెక్ట్‌గా చేయలేదేమో అనేది ఏదైనా గుర్తుందా మీకు? కపుల్ ఫ్రెండ్లీ షూటింగ్ అప్పుడా? వాటెవర్ ఎనీ మూవీ. రైట్. యాహ్! డెఫినిట్‌గా అండి. ఆ! వెన్ వి స్టార్టెడ్ వర్క్‌షాప్ చేసామనమాట ఫర్ 1 మంత్. హ్మ్. అండ్ చేస్తున్నప్పుడు ద టఫెస్ట్ సీన్స్ వర్ ఆల్‌వేస్ యాంగ్రీ సీన్స్. ఐ యూజ్డ్ టు బి వెరీ కామ్, కంపోజ్డ్, ఓం శాంతి, ఆల్ ఈజ్ వెల్ అనే ఒక స్పేస్‌లో ఎప్పుడు ఉండేదాన్ని. అండ్ సడెన్‌గా లేదు ఇక్కడ క్యారెక్టర్ ట్రిగ్గర్ అవుతుంది. తను వెంటనే ఇలా రియాక్ట్ అవ్వాలి. ఒక హ్మ్. కోపమైన ఆహ్, ఎక్స్‌ప్రెషన్‌తో అంటే ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ హానెస్ట్‌లీ స్టార్టింగ్‌లో టు సడెన్‌లీ టేక్ ఆన్ థట్. హ్మ్. బట్ ఐ థింక్ ఈ 2 ఇయర్స్‌లో నేను అనుభవించిన ఎక్స్‌పీరియన్సెస్ గావచ్చు, జస్ట్ నేర్చుకున్న క్రాఫ్ట్ కావచ్చు, ఐ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ యాంగ్రీ సీన్స్ అండి. హ్మ్. ఈరోజు హ్మ్. మంచి కోపమైన సీనొస్తే చించేస్తా. అంతేనా? యాహ్! ఓహ్ మై గాడ్! డైరెక్టర్స్ గారు నెక్స్ట్ మంచి కోపమైన సీన్స్ అలాంటి క్యారెక్టర్స్ కావాలని అనుకుంటున్నారు. అంటే మర్చిపోయాను క్యారెక్టర్స్ అనేది వచ్చింది కాబట్టి. యాహ్! ఫర్దర్‌గా ఫ్యూచర్ హుహు. ప్లాన్స్ అంటే ఇప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ మనం చాలా చూస్తున్నాం. యెస్. అలాంటివి ఇంట్రెస్ట్ ఉన్నాయా? హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ వస్తే చేయాలి అనే థాట్స్ ఉన్నాయా? షూర్ అండి. డెఫినిట్‌గా. ఐ ఫీల్ లైక్ ఎవ్రీబడీస్ వాయిస్ ఈస్ ఇంపార్టెంట్. హ్మ్. ఫర్ మీ స్టోరీ ఈజ్ స్టోరీ. ఐ వాంట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ గుడ్ స్టోరీస్. మంచి స్టోరీస్‌తో వర్క్ చేయాలి. మీనింగ్‌ఫుల్ కాంటెంట్ పెట్టాలనే ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా ఉన్నాను. హ్మ్. అండ్ యాహ్! ఇఫ్ దేర్స్ ఎ స్ట్రాంగ్ స్టోరీ ఫార్ ఎ వుమన్స్ వాయిస్ హ్మ్. గ్యారంటీ అండి. వుడ్ లవ్ టు బి ఎ పార్ట్. ఓకే. హ్మ్. అంటే మీరొక మోడల్‌గా అండ్ ఇప్పుడొక హీరోయిన్‌గా అండ్ మీరు మల్టీ టాలెంటెడ్ అని గూడా విన్నాను. మీ మదర్ చెప్పారు మీరు. మిస్ ఇండియా 2020 టైటిల్ తర్వాత యాహ్! మీరు మ్యూజిక్ నేర్చుకున్నారంట, డాన్సు అండ్ చాలా 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 నేర్చుకున్నారంట. ఏంటి ఇవన్నీ ఎప్పుడు మీకు పాసిబుల్ అయింది? అంటే అన్నీ మల్టీ టాలెంటెడ్ అని చెప్పాలా? ఏదో అలా జరిగిందండి. హ్మ్. మేము ఉంటున్న అపార్ట్‌మెంట్ కమ్యూనిటీ ఏదైతే హ్మ్. ఉందో, వి యూజ్డ్ టు హావ్ ఎ లాట్ ఆఫ్ దీస్ కల్చరల్ యాక్టివిటీస్. ఓకే. భరతనాట్యం క్లాసెస్ గానీ, సంగీతం క్లాసెస్ గానీ, హ్మ్. స్కూల్ కూడా వెరీ కల్చరల్. నేను మలేషియాలో చదువుకున్నాను. హ్మ్. మా ఫాదర్ అక్కడ వర్క్ చేసేవారు కాబట్టి. అండ్ ఐ స్టడీడ్ ఇన్ అన్ ఇండియన్ స్కూల్. ఓహ్! విచ్ ఈస్ మోర్ ఇండియన్ దాన్ మోస్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ స్కూల్స్. సో, రోజు ఆ హిమ్ బుక్‌లో ప్రతి స్టేట్, ప్రతి లాంగ్వేజ్‌లో ఉన్న మోస్ట్ ఐకానిక్ సాంగ్స్ హ్మ్. చాలా గట్టిగా ఫాలో అయ్యేవాళ్ళమనమాట. ప్రతి ఫెస్టివల్‌లో మన కల్చర్‌ని. హ్మ్. అండ్ ఐ థింక్ ఆ ఎన్వైర్న్‌మెంట్‌లో పెరిగేసరికి నేచురల్‌గా అన్నీ ఇంకా అన్నీ సో, మీరు భరతనాట్యం గూడా నేర్చుకున్నారని విన్నా. నిజమేనా? యెస్. నిజమే. సో, భరతనాట్యం నేర్చుకున్నారు కాబట్టి, మీకిప్పుడు సినిమాలో మంచి పెద్ద హీరో పక్కన లైక్ 'అల్లు అర్జున్', 'ఎన్టీఆర్' ఆహా! గారి పక్కన ఛాన్సొస్తే మీరు ఈజీగా డాన్స్ చేసేస్తారయితే. సో, ఆ ఫియర్ లేదనుకుంటా? యెస్ అండి. ఐ యామ్ క్వైట్ కాన్ఫిడెంట్. మధ్యలో గ్యాపొచ్చింది. హ్మ్. యూ నో హౌ హ్మ్. బోర్డ్ ఎగ్జామ్స్ తర్వాత హ్మ్. పేరెంట్స్ అందరూ చదువులు, చదువులు, చదువు మీద హ్మ్. ధ్యాస పెట్టాలి హ్మ్. అనే స్పేస్‌లో ఉంటారు. బట్ ఐ థింక్ రైట్ నౌ ఓవర్ ద పాస్ట్ 2 ఇయర్స్ ఇట్స్ సో గుడ్. హ్మ్. బికాజ్ నేను చూజ్ చేసుకున్న ప్రొఫెషన్ వల్ల హ్మ్. మళ్ళీ ఐయామ్ రీకనెక్టింగ్ విత్ మై రూట్స్ ఆఫ్ హ్మ్. డాన్స్. హ్మ్. అండ్ చాలా హ్యాపీ. వెరీ ఎక్సైటెడ్. ఐ వుడ్ లవ్ టు డాన్స్ విత్ అల్లు అర్జున్ సార్ అండ్ ఎన్టీఆర్ సార్. ఓకే. ఈ ఛాన్స్ గూడా మీకు రావాలి. మళ్ళీ మనం ఒక ఇంటర్వ్యూ చేయాలి. మీ కాంబినేషన్ మూవీలో. అందులో డాన్స్‌కి మంచి స్కోప్ ఉండాలి. అంతే యెస్. గదా! హ్మ్. అంతే.